టీడీపీ ఆవిర్భావ అనంతరం తొలిసారిగా కడపలో ప్రతి గడప పులకరించేలా మహానాడు నిర్వహించేందుకు వ్యాలెట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. మహానాడుతో రాయలసీమలో నూతనోత్సవం నింపేందుకు టీడీపీ సిద్ధమైంది. పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను స్వరూపం మార్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు చరిత్రలో గుర్తుండిపోయేలా నిర్వహిస్తామంటోంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మహానాడు జరుగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించిన కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా ఇటు సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. రాయలసీమని పీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, ఫ్యాక్షన్ పై అత్యంత కఠినంగా వ్యవహరించాం కాబట్టే నేడు సీమ నుండి ఫ్యాక్షన్ ను పూర్తిగా తరిమేశామని చెప్పారు. చారిత్రాత్మక చర్యలు ప్రజల గుండెల్లో ఉన్నాయని గుర్తు చేశారు. సీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు. హాంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, మచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేపట్టినవే అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ తన 3 రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది. రాయలసీమలో అభివృద్ధి ఫలాలను ప్రజలు, పేదలు, రైతులు చూడగలుగుతా ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ. ఈ 2 కలగలిపే రాయలసీమలో ఈరోజు నీళ్లు వచ్చాయన్నా, ఉద్యోగాలు వచ్చాయన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైన మహానాడు రాయలసీమలో జరుపుకోవడం శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే చేసే తీర్మానాల్లో, జరిగే చర్చల్లో దాదాపు 60% రాయలసీమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిన తీర్మానం. కాబట్టి రాయలసీమలో తరాల వెనుకబాటుతనానికి, అట్లాగే శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వతమైన పరిష్కారం
మహానాడు చూపెట్టబోతా ఉంది. అదే కడప గడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ ను అమల్లో భాగంగానే ఈ రోజు డ్రిప్ సబ్సిడీ గాని, పరిశ్రమల ఏర్పాటు గాని, అట్లాగే సాగునీటి రంగంలో హంద్రీ నివాకు 3,700 కోట్లు ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ చర్యలను కూడా నేను మనవి చేస్తా ఉన్నాం. కడప గడ్డ పైన తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28, 29న కడప జిల్లాలో మహానాడు జరగనుంది. 27న పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది. 28న ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 29న మధ్యాహ్నం నుండి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రులు, పార్టీ ప్రతినిధులు భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 2014-19 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్కులు చేశారో, నీరు చెట్టు గాని, నరేగా గాని, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఒక పైసా బిల్లు కూడా రిలీజ్ చేయలేదు. అపోజిషన్ లో మేము న్యాయస్థానంలో పోరాటం చేసి చాలా వరకు బిల్లులు ఇప్పించాం. ఇంకా చాలా బిల్లులు పెండింగ్ ఉంటే ఫస్ట్ ఫేజ్ లో కొంత ఇచ్చాం. ఇంకా నరేగాలో 445 కోట్లు, అదేవిధంగా నరేగాలో నీరు చెట్టులో 445 కోట్లు, నరేగాలో 211 కోట్లు ఇంకా కార్యకర్తలకి బిల్స్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితిలో మహానాడు లోపు వీలైనంత వరకు ఈ బిల్స్ అన్ని కార్యకర్తలకి మనం ఇవ్వాలి, తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు. పొలిట్ బ్యూరోలో దీని మీద కూడా చర్చించామని కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. రెండవది 2014-19 దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా కార్యకర్తల మీద అక్రమంగా 2,887 కేసులు పెట్టారు. దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది, అక్రమ కేసులు పెట్టారని. ఒకసారి లీగల్ గా ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి ఏవైతే లీగల్ గా వైబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా రిఫర్ చేయాలి. డిసెంబర్ లోపు మాక్సిమం ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నీ కూడా న్యాయపరంగా ఏవైతే ఈ కేసులు న్యాయ పరిధిలోకి వస్తే అవన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో యానాదులు ఉన్నారు, ఎస్టీలు, చాలా పేదవాళ్ళు. వీళ్ళు కనీసం రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేదు. రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమన్నాం. రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డులు ఉండాలి. అంటే చాలా పేదరికంలో ఉన్నారు యానాదులు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్ గా ఆఫీసర్స్ కేసి కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ యానాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆధార్ కార్డులు గాని, రేషన్ కార్డులు గాని, సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.